శ్రీనివాస్ గారు, ఈయన ఒకటి అన్నారు నిన్న, కులమతాలకు అతీతంగా అన్ని పథకాలు ఇచ్చాము, అన్నీ చేసామంటూ మాట్లాడాము, అన్నీ ఇచ్చాము, ఇవాళ అట్లా వ్యవహరించట్లేదు అని మళ్ళీ ఈ రకంగా మాట్లాడతారేంటి? ఆ రోజు వైసీపీ కార్యకర్తలు ఎవరుంటే వారికే కదా సంక్షేమం అందింది, అందుకనే కదా ఇవాళ ప్రజలు 11 సీట్లు ఇచ్చింది. అంటే ఏ స్కీములు అయితే జగన్మోహన్ రెడ్డిని ముంచేసాయో, ఏ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి ముంచేసాయో వాటిని ఇప్పటికీ ఆయన తెలుసుకోవట్లేదు. తను అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశాడు, అమరావతి ఆపేశాడు, పోలవరం ముంచేశాడు, అటు రోడ్లన్నీ గుంతలమయం చేశాడు, పేదల ఇళ్లన్నీ ఒక స్టిక్కర్ ఇచ్చారు కదా, ఏదో నువ్వే మా నమ్మకం అనేదో, భవిష్యత్తు నువ్వే జగనన్న. ఆ స్టిక్కర్ ఇంటి ముందు వద్దు అని తీసేస్తే వారి సంక్షేమ పథకాలు కట్ చేశారు. దారుణమైన వేధింపులు అసలు మామూలుగా కాదు. అతను చెప్పేది ఒకటి చేసేది ఒకటండి. చేసింది చెప్పడు, చెప్పేది చెయ్యడు. డిఫరెంట్ యాటిట్యూడ్. ఇతని మైండ్ సెట్ ఏంటంటే, యనమల రామకృష్ణుడు ఒకసారి అసెంబ్లీలో అన్నాడు ఇతని మైండ్ సెట్ గురించి, ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అంట. అంటే ఏంటి, అన్ని పక్షులు ఏమో తలలు పైకి పెట్టుకుని మామూలుగా ఉంటాయి, కానీ ఆస్ట్రిచ్ అనేది మాత్రం భూమిలో తలపెట్టుద్ది అనమాట. అది దాని తల తీసుకెళ్ళి భూమిలో పాతేసుకుంటుంది అనమాట. డిఫరెంట్ యాటిట్యూడ్ అనేది ఆయన దృష్టిలో ఆ రోజు అన్న కామెంట్స్ మనకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ మనం అన్నదే, ఏది పథకాలు నిన్ను ముంచేసాయి, నువ్వు చేసిన తప్పులేంటి, డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ ఆపేశావు, రోడ్లన్నీ గుంతలమయం చేసావు, పేదల ఇళ్ళన్నీ ఆపేసావు. వాళ్ళు తిట్టు వదిలిపెట్టారు మొన్న ఎలక్షన్ క్యాన్వాస్లో కేంద్ర మంత్రులంతా. 22 లక్షలు ఇల్లు ఇస్తే ఇతను 2 లక్షల ఇల్లు కట్టలేదంటే ఇతను పేదల ఉద్ధారకుండని చెబుతాడనమాట. నిన్నటి ఆయన కామెంట్స్ని మనం ఎలా చూడాలంటే, జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక బ్లాక్మెయిలింగ్. ఏంటి, బాధితుల్ని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. గత నెల రోజులుగా వీళ్ళ బాధితులంతా ఫిర్యాదులు చేస్తున్నారు వరుసపెట్టి ఒక్కొక్కళ్ళు. నిన్న కూడా మనం చూసాం, కొడాల నాని మీద, వాసుదేవరెడ్డి మీద, ఆమె కలెక్టర్ ఆమె మీద కూడా ఎవరో ఒక అతను ఫిర్యాదు చేశాడు. మా అమ్మ చనిపోవటానికి కారణం వీళ్ళే, ఏదో గుడివాడలో లిక్కర్ గోడౌన్ మాకు 2011 నుంచి ఉంటే అది మా అమ్మని తిట్టాడు, నేను పూలకుండి తీసుకెళ్ళి ఇస్తే వాసుదేవరెడ్డి నేలకేసి కొట్టాడని ఆ దుగ్గిరాల ప్రభాకర్ అనే అతను నిన్న ఒక ఫిర్యాదు చేశాడు. అంటే ఇప్పుడు విడుదల రజనీ మీద ఫిర్యాదు చేశారు ఎవరు, అక్కడ గుదేవారిపాలెం రైతులు. మా దగ్గర వసూలు చేసింది జగనన్న కాలనీ అంటే ఏదో పంచాయతీ చేసుకుంది, కొంత డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చింది. అదే కాదు, అనిల్ కుమార్ యాదవ్ మీద కంప్లైంట్ చేశారు ఆ కౌసర్ జాన్ అనే ఒక ముస్లిం మహిళ. ఏమని, తన 3.5 ఎకరాలు లాగేసుకున్నారని. బాధితులంతా వరుసపెట్టి ఫిర్యాదులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఎమ్మెల్యేల తాలూకా అనుచరులు కూడా చేసేది, ఎమ్మెల్యేలే చేస్తున్నారు. వాళ్ళ ఫిర్యాదుల్ని ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే ఏంటి, మళ్ళా నేను వస్తాను, మళ్ళా నేను వస్తే మీ భరతం పడతానన్నట్టుగా ఇతను బాధితుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా నిన్నటి మన వ్యాఖ్యలు. అంటే మా పైన ఫిర్యాదులు కనుక పెడితే, కేసులు పెడితే, మా వాళ్ళని జైళ్ళకు పంపితే మళ్ళా వచ్చేది మేమే అనే ఒక బెదిరింపు ధోరణితో వ్యాఖ్యలుగా చూడాలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బరి తెగింపుకే ఈ మీరన్నది ఏది 151 సీట్ల నుంచి 11 సీట్లకి పతనం అయినా కూడా ఇప్పటికీ అతనిలో 11లో 9 సీట్లు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. అంతే కదా. ఇప్పుడు ఏది, ధర్మాన ప్రసాదరావు వాళ్ళ బ్రదర్స్ అంతా మాట్లాడేసుకున్నారంట, సీనియర్ నాయకులంతా కూడా వెళ్ళిపోతున్నారు. బొత్స సత్యనారాయణ అసలు పత్తా లేడు, పెద్దిరెడ్డి ఏమో ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుకున్నారని 2-3 అళ్ళయ్యే ఉన్నాయి. మీరు చెప్పిన 11లో 3 అళ్ళయ్యే, 2 ఎమ్మెల్యే 1 ఎంపీ పెద్దిరెడ్డి ఫ్యామిలీది అనమాట. ఇప్పుడు అసలు ఈరోజు మన ఏబిఎన్లో కూడా వచ్చినట్టుంది, పొద్దున ఎక్కడో చూశాను, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆల్రెడీ మాట్లాడుకున్నాడంట. ఏది, బీజేపీతో నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఆయన ఏదో బయటేస్తుంది. అందరూ కూడా బీజేపీలోకి జనసేనలోకి మారిపోతున్న పరిస్థితుల్లో మరి ఎవరు ఉంటారు అప్పుడు వైసీపీలో? ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో ఏం జరుగుతుంది. రాత్రి 11:30కి రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తాడని ఎదురెదురు చూసి 6 ఎమ్మెల్సీలు మారిపోయారంట కాంగ్రెస్లోకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఎమ్మెల్సీలంతా తెలుగుదేశంతో మాట్లాడుకుంటున్నారు. ఏది, 38 మంది ఎమ్మెల్సీలకి ఆల్రెడీ 30 మంది టచ్లోకి వెళ్ళారని. గంప గుత్తగా మనం ఏమనుకున్నామంటే, విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ పక్షం అంతా విలీనం అవుద్ది అనుకున్నాం. ఏది, బీజేపీలో
ఒక రేస్ నడుస్తోంది, ఎవరు ముందు కలుస్తారా, ఎవరు ముందు విలీనం చేస్తారా. రాజ్యసభ పక్షం కన్నా ముందు శాసన మండలి వైసీపీ పక్షం విలీనం అయిపోతుందంట తెలుగుదేశం పార్టీలో. నిన్న అన్న మాటలు మనం చూసాం. ఇది 2 days బ్యాక్ తాడేపల్లిలో ఎవరు ఇట్లాగే ఎమ్మెల్సీలు అంతా వెళ్ళిపోతారంటే ఆల్రెడీ ఒక 6 ఎమ్మెల్సీలు వాళ్ళ నుంచే వచ్చారు. ఏది పోతులు సునీత, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. ఈ అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రెఫరెండంగా మళ్ళీ ఒకసారి బై ఎలక్షన్కి వెళ్తే ఆయన ఎమ్మెల్యేగా పులివెందుల కూడా ఓడిపోతారంటారా? తను అసెంబ్లీకి వెళ్ళటం గురించి కాదు కానీ కాదు సార్, ఇప్పుడు ఆయన ఎలాగో అసెంబ్లీకి రానడు. అయ్యన్న గారిని ఆ సీట్లో చూడలేడు. మరి రాజీనామా చేసి ఇంకెవరితో పోటీ చేయిస్తే ఆయన రాజీనామా కాదు, అవినాష్ రెడ్డిని రాజీనామా చేయమన్నారంట. తను లోక్సభకి వెళ్ళి ఢిల్లీలో తన యొక్క ఇది వినిపిద్దామన్నట్టుగా అక్కడ ఢిల్లీలో తన 11 మంది రాజ్యసభ సభ్యులు వాళ్ళకి కాపలా కాసుకోవటం కోసం కడప లోక్సభకి రాజీనామా చేయమని అవినాష్ రెడ్డిని అడిగినట్టు, అవినాష్ రెడ్డి దాని మీద పెద్ద గందరగోళం చేసినట్టు. అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తే ఎవరు పోటీ చేయాలి? ఈయన కంటెస్ట్ చేసేట జగన్మోహన్ రెడ్డి లోక్సభకి కంటెస్ట్ చేసి ఢిల్లీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలా పులివెందుల్లో. ఇక అవినాష్ రెడ్డి బతుకు బస్ స్టాండ్ అవుతారు ఏంటి ఆయన మళ్ళీ ఈయన గెలుస్తారా కడప ఎంపీకి పోటీ చేస్తే? మళ్ళీ ఇప్పుడు ఏదో పాపం పిచ్చి ఆశలు ఉంటాయి కదా. గతం ఇంకా ఆయనకి కళ్ళు తెరుచుకోలేదు, ఆ భ్రమల్లో నుంచి బయటకు రాలేదు. తను ఏంటంటే అదే అక్కడ జరుగుతోంది. అప్పుడెప్పుడో నాకేదో భూమి బద్దలయ్యే మెజార్టీ వచ్చింది, బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో 5 లక్షల మెజార్టీతో, అది 60,000కి ఆల్రెడీ పతనమైంది. మొన్న ఆ షర్మిల కనుక లేకపోయినట్లయితే, ఆమె కనుక కంటెస్ట్ చేయకపోతే ఆమెకే 180,000 వచ్చాయి ఓట్లు. ఆ ఓట్ల చీలికి కనుక లేకపోయినట్లయితే తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం ఉండేది. ఎక్కడ? కడప లోక్సభలో. ఇతను ఇవాళ అయోమయంలో ఉన్నాడు, గందరగోళ పడుతున్నాడు, ఎవరిని బెదిరించాలో తెలియక అటు అధికారుల్ని బెదిరిస్తున్నాడు, చివరికి బాధితుల్నే బెదిరిస్తున్నాడు, జనాన్నే బెదిరించే పరిస్థితి మనం చూసాం. ఆయన అసలు ఇన్ని రోజులు బయట